బెట్టింగ్ భూతం రోజురోజుకి కూరలు చాస్తుంది. ఏడాదిన్నర కాలంలోనే 24 మంది బెట్టింగ్ యాప్స్ కు బలి కావడం ఆందోళన కలిగిస్తుంది. వారంతా తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో నిషేధం ఉన్న బెట్టింగ్ యాప్స్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా ఐపీఎల్ సీజన్ ప్రారంభమవడంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. బెట్టింగ్ యాప్లపై నిఘా పెంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో యువకులు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బలవుతున్నారు. గడిచిన ఏడాదిన్నరలో 24 మంది వరకు మరణించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో ఆన్లైన్ బెట్టింగ్ దందా మరోసారి రెక్కలు తొలుగుతోందనే ఊహ ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత సరదా కోసం మొదలైన ఆన్లైన్ గేమింగ్ కొద్ది రోజుల్లోనే అప్పుల ఊబిలోకి నెట్టే మహమ్మారిగా మారుతోంది. 10వ తరగతి చదివే పిల్లల నుంచి మొదలుకొని జీవితంలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు ఈ మహమ్మారి బారిన పడి సర్వం కోల్పోతున్నారు. బెట్టింగ్ కోసం కుటుంబ సభ్యులు సన్నిహితుల వద్ద అప్పులు చేయడం, అవి సరిపోక రుణ యాప్ ద్వారా భారీ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ల మోసాల లోతు తెలియక సొమ్మంతా ఊడ్చేసుకుంటున్నారు. చివరకు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్ మండలం వడ్డేపల్లికి చెందిన హరీష్ కరోనా సమయంలో గేమింగ్ కు అలవాటు పడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్ కు వ్యసనంగా మారి ఏకంగా 30 లక్షల వరకు అప్పు చేశాడు. కుటుంబ సభ్యులు కుమారుడు చేసిన అప్పు తీర్చేందుకు పొలం అమ్మి 12 లక్షలు చెల్లించారు. అయినా అప్పు తీరకపోవడంతో రుణదాతల ఒత్తిడి పెరగడంతో హరీష్ తో పాటు అతని తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. హరీష్ కుటుంబమే కాదు, చెప్పుకుంటూ పోతే ఆత్మహత్య చేసుకున్న వారి జాబితా కోకొల్లలు. రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ ను ప్రభుత్వం నిషేధించినా విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. జియో ఫెన్సింగ్ సాంకేతికత ద్వారా బెట్టింగ్ వెబ్సైట్లు వినియోగించకుండా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పర్యవేక్షిస్తోంది. జియో ఫెన్సింగ్ కఠినమైన కేవైసీ నిబంధనలు పాటించని చట్టాలను ఉల్లంఘించే గేమింగ్ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు యథేచ్ఛగా యాప్లను డౌన్లోడ్ చేసేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి యువత బలవుతున్నా పోలీసుల దర్యాప్తు యాప్ల నిర్వాహకుల వరకు వెళ్లట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో నుంచి అప్లికేషన్లు నిర్వహిస్తుండటంతో దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి యాప్లపై చర్యల కోసం కేంద్ర హోంశాఖకు నివేదిక పంపే పనిలో టీజీసీఎస్బీ నిమగ్నమైంది. విదేశాల నుంచి అక్రమంగా నడుస్తోన్న 357 ఆన్లైన్ వెబ్సైట్లని బ్లాక్ చేయించడం సహా 2400 బ్యాంకు ఖాతాలు జప్తు చేసి 126 ఖాతాలను స్తంభింపచేసింది. మరో 166 మ్యూల్ ఖాతాలని బ్లాక్ చేయించింది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావంతో యువత దారి తప్పుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. అలాగే మరో 700 ఆఫ్షోర్ ఈ గేమింగ్ కంపెనీల కార్యకలాపాలపై అధికారులు నిఘా ఉంచారు. టీజీసీఎస్బీ సైతం ఇప్పటి వరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లని బ్లాక్ చేయించింది. రాష్ట్రంలో యాక్సెస్ ని అడ్డుకునేందుకు 133 భారతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకి పోలీసులు నోటీసులు పంపారు. బెట్టింగ్ యాప్లపై వాటిని ప్రచారం చేస్తోన్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుతున్నారు.